అప్పుడు మారు మనసు పొందాడా? పొందలేదు. తన సహోదరులకి ఆయనే మారు మనసు పొందాడు, ధనవంతుడే. కాబట్టి మనము అవకాశాన్ని, సమయమును, దినమును చెడ్డవి గనక సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోండి. మీ విరోధి అయిన అపవాది సాతాను ఏం చేస్తున్నాడు? గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదమాని వెతుకుతూ తిరుగుచున్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఉండగానే ఉన్న సమయాన్ని మనము జ్ఞానము కలిగి ఆ సమయాన్ని సద్వినియోగం అనేది చేసుకోవాలి. కాబట్టి తల్లి అయినా తండ్రి అయినా మరచునేమోగా నేను నిన్ను మరువునన్నాడు యేసయ్య. చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. అలాంటి ప్రభువుని మనం మన హృదయంలో కలిగి ఉండొద్దా? మన హృదయంలో స్వీకరించాలి కదా. కాబట్టి క్రీస్తుని కలిగినటువంటి ఆ బిడ్డ బీద లాజరు ఎంత సంతోషంగా ఉన్నాడు పరలోకంలో. దుఃఖము లేదు, వేదన లేదు, సంతోషము.